మరికొన్ని గంటల్లో హార్ముజ్ను మూసేస్తామని అమెరికా ప్రకటించింది. ఇరాన్ పోర్టులకు వెళ్లే ప్రతి షిప్ను అడ్డుకుంటామని తేల్చెప్పింది. ఇలాంటి సమయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తమ నౌకలను అమెరికా అడ్డుకుంటే గల్ఫ్లోని ఏ పోర్టు సురక్షితం కాదని చెప్పింది. దీంతో పర్షియన్ గల్ఫ్లో ఇప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరాన్కు వెళ్లే షిప్స్ ను అడ్డుకుంటామని, గల్ఫ్లోని ఏ ఇతర దేశానికైనా నౌకలు రావచ్చు అంటూ చెప్పింది అమెరికా. దీంతో ఇరాన్ స్పందించింది. తమ నౌకలను అడ్డుకుంటే గల్ఫ్లోని ఏ దేశం పోర్టుపై అయినా తమ దాడులు చేస్తామంది. సో డైరెక్ట్ గా అమెరికాకు, ఇండైరెక్ట్ గా అన్ని దేశాల పోర్టులకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. నిజానికి హర్ముజ్లో ఇరాన్కు వెళ్లే నౌకలను అడ్డుకోవడం అంటే చైనా ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడమే. ఎందుకంటే చైనానే ఇరాన్కు చెందిన 80% చమురును దిగుమతి చేసుకుంటోంది. సో ఇది చైనాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అమెరికా వ్యవహరిస్తోంది. మరి చైనా ఈ దిగ్బంధనపై ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.